హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇప్పుడే భారీ భూకంపం, జనాలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి, ఎక్కడ ఏంటి అనేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తైవాను, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది. భూకంప కేంద్రం తైవాన్లోనే టైంటాంగ్ కౌంటింగ్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ బ్యూరో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కౌంటింగ్లో భూమి కంపించింది. తైవాన్ టెక్టోనిక్ ప్లాంట్ల జంక్షన్ సమీపంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే తైవాన్ రాజధాని తైపీలో మాత్రం భూకంపం రాలేదు. మేఘాలయ ప్రాంతాల్లో శనివారం భూకంపం సంభవించింది. మేఘాలయలోనే వెస్ట్ గారో హిల్స్ రీజియన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే శనివారం రాత్రి 7:25 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నుంచి వారు బయట రోడ్లపైకి అయితే పరుగులు తీశారు.